హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ షాక్. తీవ్ర ఆందోళనలో పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగులు. ఆ నిబంధన మార్చాలి అంటూ మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో పెను మార్పులు తీసుకొని వచ్చే 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ తన పనిని ప్రారంభించి ఇప్పటికే కేటాయించిన గడువులో సగానికి పైగా సమయాన్ని పూర్తి చేసుకుంది. గౌరవనీయులైన జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కమిషన్ ప్రస్తుతం వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను సేకరిస్తూ సంప్రదింపుల ప్రక్రియను అత్యంత వేగవంతం చేసింది. అయితే ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూ ఉండగానే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 లక్షల మంది పాత పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లలో ఒక రకమైనటువంటి అభద్రతా భావం మరియు తీవ్ర ఆందోళన అనేది మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కమిషన్ విధి విధానాలను నిర్దేశించే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్లో పాత పెన్షనర్ల పెన్షన్ సవరణ గురించి ఎక్కడా స్పష్టంగా ప్రస్తావించకపోవడమే. అంటే భవిష్యత్తులో పెన్షన్ పెరుగుతుందా లేదా అనే విషయంలో ఒక స్పష్టమైన హామీ లేకపోవడంతో లక్షలాది మంది వృద్ధులు మానసిక వేదనకు గురి అవుతూ ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ పెన్షనర్స్ సమాజ్, బీపీఎస్ మరియు ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీ ఫెడరేషన్ ఏఐడిఈఎఫ్ వంటి కీలక ఉద్యోగ మరియు పెన్షనర్ల సంఘాలు గలమెత్తాయి. వీరు కేవలం నిరసన తెలపడమే కాకుండా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, అలాగే క్యాబినెట్ సెక్రటరీకి వరుసగా లేఖలు రాస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ముఖ్యంగా 2026 జనవరి 1 తేదీ కంటే ముందు పదవీ విరమణ చేసిన వారందరికీ 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో తమకు కూడా పెన్షన్ పెరగాలని, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని వారు గట్టిగా వాదిస్తున్నారు. ధరల పెరుగుదల మరియు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్న ఈ తరుణంలో పెన్షన్ సవరణ అనేది తమకు అత్యవసరమని వారు వివరిస్తూ ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కమ్యుటేషన్ విధి విధానాల్లో వాడినటువంటి అన్‌ఫండెడ్ కాస్ట్ అనే పదంపై పెన్షనర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం పెన్షన్లను ఒక భారంగా లేదా ఖర్చుగా చూడటాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. దశాబ్దాల పాటు తమ రక్తాన్ని, చెమటను ధారపోసి దేశ సేవకు అంకితమైన రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కేవలం ఒక అంకెగా పరిగణించడం ఏమాత్రం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్షనో లేదా దాతృత్వమో కాదు. అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన సేవకు ప్రతిఫలంగా పొందే రాజ్యాంగబద్ధమైన హక్కు అని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను కూడా వారు ప్రస్తావిస్తూ పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు. పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు విషయానికి వస్తే జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్ అయిన వారిని మరియు ఫ్యామిలీ పెన్షనర్లను విస్మరించకుండా వారికి కూడా నూతన వేతన సంఘం ప్రయోజనాలను సమానంగా వర్తింపచేయాలి. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు ఏ రోజైతే కొత్త జీతాలు అందుతాయో అదే రోజు నుండి పెన్షనర్లకు కూడా సవరించిన పెన్షన్ అందాలి అనేది వారి ముఖ్య ఉద్దేశ్యము. అలాగే కేవలం ప్రధాన విభాగాలే కాకుండా గ్రామీణ డాక్ సేవకులు మరియు కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి కూడా ఈ 8వ వేతన సంఘం ఫలాలను అందించాలని వారు కోరుతూ ఉన్నారు. వివక్ష లేని సమానత్వం కోసం వారు పోరాడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్ మరియు జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో 8వ పే కమిషన్ తదుపరి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పెన్షనర్ల సమస్యలపై కీలక చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది. కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే లోపే పెన్షనర్ల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని, అధికారికంగా స్పష్టత ఇవ్వాలని సంఘాలైతే కోరుతున్నాయి. ఈ 69 లక్షల మంది సీనియర్ సిటిజన్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని దేశమంతా సర్వత్రా ఆసక్తిగా అయితే ఎదురుచూస్తోంది. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తానండి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8వ వేతన సంఘం గడువులో సగం సమయం అయితే పూర్తయిపోయింది. జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ గారు దీనికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు.
దాదాపుగా 69,00,000 మంది పాత పెన్షనర్లు తమ పెన్షన్ సవరణపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో పెన్షన్ సవరణ గురించి స్పష్టత లేకపోవడమే ప్రధాన సమస్య. అన్‌ఫండెడ్ కాస్ట్ అనే పదాన్ని తొలగించి పెన్షన్‌ను ఆర్థిక భారంగా చూడవద్దని సంఘాలు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి. జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్ అయిన వారికి కూడా కొత్త వేతన సంఘం ప్రయోజనాలు వెంటనే వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నారు. గ్రామీణ డాక్ సేవకులు మరియు అటానమస్ బాడీస్ ఉద్యోగులను కూడా ఈ పరిధిలోకి చేర్చాలని అయితే లేఖలు రాశారు. సో, మొత్తానికి ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాల్లో పాత పెన్షనర్ల అంటే ప్రీ 2026 రిటైరీస్ పెన్షన్ సవరణ గురించి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పెన్షన్ అనేది తమ హక్కు అని, దానిని ప్రభుత్వం భారంగా చూడకూడదని పెన్షనర్ల సంఘాలు ప్రధానమంత్రికి లేఖలు రాశాయి. రాబోయే పే కమిషన్ సమావేశాల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలి అని వారు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు.